వెల్కమ్ టు కేవీటీవీ. అందరి కోసం అనుక్షణం. దళిత సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ మద్దతు పోస్టరు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత సంఘాల ఐకాస రాష్ట్ర అధ్యక్షులు బత్తల చంద్రం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదం చేయాలన్నారు. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అయ్యేంత వరకు దళిత బహుజన సంఘాలని కలుపుకొని పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వనం రమేష్, సత్తయ్య, నారాయణరావుపేట శ్రీనివాస్, తాళ్లపల్లి రాజాగౌడ్, నవీన్ గౌడ్, మార్క భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్ని కులాల నుంచి వచ్చేసినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పెద్దలందరికీ నా బహుజన ఉద్యమాభివందనాలు. ముఖ్యంగా ఈ పోస్టర్ ఆవిష్కరణ ఎందుకొరకంటే బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేటట్టు 42% పార్లమెంట్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే బిల్లు పెట్టాలి. దానికి దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పూర్తి మద్దతు కొనసాగిస్తూ అందులో మొన్న 22 తారీఖు నాడు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జాజుల శ్రీనివాసన్న గారి చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అదే రోజు మేము 27 నుండి డిసెంబర్ 27 వరకు మేము తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాలు తిరగాల్చుకున్నాము. అందులో ఇవాళ 27 తారీఖు సిద్దిపేట నుంచి ప్రారంభమైంది. ఇక్కడికి వచ్చేసిన కుల పెద్దలందరికీ, కుల బాంధవులందరికీ సామాజిక విప్లవ వందనాలు, బహుజన విప్లవ వందనాలు. జై భీమ్, జై పూలే. ఈరోజు దళిత సంఘాల ఐకాస వారి ఆధ్వర్యంలో ఏర్పరిచినటువంటి ఈ బీసీ మహాగర్జన పోస్టర్, ఎందుకంటే బీసీలు ఎందుకు ఇట్లా వీళ్ళు ఈ సోదర సంఘంగా ఎందుకు వస్తున్నారంటే నిజానికి మనం అంతా కలిసి ఉండాలి. సోదరులుగా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, స్త్రీలు కానీ వీళ్ళంతా కూడా అణిచివేయబడ్డ వాళ్ళు. ఈనాడు ఈ దేశంలోనే, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక అవమానాలకు, ఆకలికి, ఈతి బాధలకు గురి అవుతున్నటువంటి వర్గాలను ఎవరు కూడా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. ఈ రాజకీయంగా మనకు అధికారం ఉన్నప్పుడే కానీ మనల్ని మనం శాసించుకునేటువంటి వీలు కలుగుతుంది. అందుకే ఆనాడు పెట్టినటువంటి ఈ రిజర్వేషన్ సిస్టాన్ని మొత్తంగా మనం ఉద్దేశించి ఆ రిజర్వేషన్ సిస్టమ్ పెట్టారు. ఆ రిజర్వేషన్లో మన వాటా మనం ఎంతో మనకంతా ఉండాలనేటువంటి వాటా సరైనటువంటి విధానము, న్యాయమైనటువంటి విధానము అది కొనసాగించాలి. లేనట్టయితే రాజకీయ పార్టీలారా జాగ్రత్త, రేపు రాబోయే కాలంలో మా దగ్గరికే మీరంతా వస్తారు. వచ్చినప్పుడు మేమేందో మా విధానం ఏందో మీకు తెలియపరుస్తాము. కనుక జాగ్రత్తగా మసులుకోండి. ఎందుకు ఈ నాటకాలు ఆడుతున్నారు? 42% అని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన బిల్లు పెడితే వాళ్ళు చేస్తారని ఇంకొక ఆయన మాట్లాడుతుంటాడు, ఇంకొకరిని ముస్లింలని మాట్లాడుతుంటాడు, ఇంకొక వర్గంగా మాట్లాడుతుంటారు, ఇంకొకరు అసలే మాట్లాడకుండా ఉంటారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. మా ఓట్లతో సీట్లు నెక్కినటువంటి మీరు వచ్చేటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా గుణపాఠం మీకు చెప్తాము. ఎందుకంటే బీసీలు అంటే వెనుకబడ్డ వాళ్ళే కాదు, వెనుకకు నెట్టివేయబడ్డ వాళ్ళు. వీళ్ళు తలుచుకుంటే అధికారాన్ని హస్తగతం కూడా చేసుకుంటారు. మా తిరుగుబాటు రాకముందే మీరు రాజకీయంగా మాకు చోటు కల్పించాలి. మా ప్రాంతాల్లో, స్థానిక సంస్థల్లో మేమే వెళ్తాం, తర్వాత మా అధికారాలు కూడా మేము పంచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు రాబోయే కాలంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేస్తున్నాం. జై భీమ్, జై ఏకలవ్య, జై పూలే, జై బహుజన. ఇవాళ ఏవైతే రాజకీయ పార్టీలు రంగులు పూసుకొని చెప్తుర్రో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని పార్టీ పరంగా కాదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పార్లమెంట్లో కానీ ఇటు రాష్ట్ర అసెంబ్లీలో కానీ తీర్మానం చేసి బిల్లు తీసుకురావాలి. ఇప్పటికే బీసీలకు చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని తుడిచిపెట్టుకోవాలి. మీకు మచ్చపోవాలంటే ప్రతి నాయకునికి విన్నవిస్తున్నాం. సిద్దిపేట వేదికగా, అంబేద్కర్ సాక్షిగా 42% బీసీలకు చట్టసభలలో
అడుగు పెట్టేందుకు పార్లమెంట్లో బిల్లు తీసుకురావాల్సిందే. ఆ బిల్లు వచ్చేంత వరకు కూడా తెలంగాణ దళిత సంఘాల ఐకాస రాష్ట్ర కమిటీ బత్తుల చంద్ర నాయకత్వంలో మనమదిప్పని పోరాటం చేస్తాం. ప్రతి జిల్లా తిరుగుతాం. అందులోనే భాగంగా ఈరోజు సిద్దిపేటలో మొదలుపెట్టినాం. ఈరోజు ఆగస్టు 27 తారీఖు డిసెంబర్ 27 వరకు కూడా మనవ తిప్పని పోరాటం చేద్దాం. ప్రతి జిల్లా చుట్టుముట్టి బీసీలను కలుపుకొని పోరాటం కొనసాగిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా ఒక గిరిజన నేతగా తెలియజేస్తున్నాం. నేను గిరిజనులను కూడా ఒకటే కోరుతున్నా, బీసీలకు రాజ్యాధికారం వస్తేనే మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకు రాజకీయ అవకాశాలు వస్తాయి. ఇది తెలుసుకోండి. రిజర్వేషన్ అనేది ఎస్టీది ఓన్లీ కొండ కోయ అటవీ ప్రాంతంలోకే రిజర్వేషన్లు ఎస్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. మైదాన ప్రాంతంలో కూడా ఎస్టీలకు న్యాయం జరగాలంటే బీసీలకు రాజ్యాధికారం రావాలి. కాబట్టి అందరం కూడా అన్నదమ్ములు ఎక్కువ కలిసి పోరాటం చేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా పొలిటికల్గా చూసుకుంటే ఏదైనా కానీ బీసీలకు అన్యాయం జరుగుతుంది, అందరికీ తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు విప్లవం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది సిద్దిపేట నుంచి. మనకు ఎవరైతే మన సంఘాలన్నీ కలుపుకొని వచ్చి మనకు 42% ఖచ్చితంగా ఎలాని విద్య ఉద్యోగ మరియు రాజకీయ రంగాలలో అన్నిట్లలో బీసీలు రాణించాలని కోరుకుంటున్నాం. కాబట్టి అందరూ మనకు మూకుమ్మడి అందరూ ఇప్పుడు కలుసుకొని వస్తున్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలు ఖబర్దారుగా ఉండాలి. మంచితనంతో అన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం. జై బహుజన, జై బహుజన. మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు ఏదైతే దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరి మద్దతు ప్రకటిస్తున్నందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి దళిత సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిందో ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈ 42% రిజర్వేషన్ అయితే మేము చేయలేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక దొంగ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్ననే చూస్తూ ఉన్నాం మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక ఎలక్షన్కు మేము పోతాం స్థానిక సంస్థలకు ఖచ్చితంగా 42% మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి పార్టీ పరంగా ఇస్తా అని చెప్పి మీరు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు. ఏదైతే మీరు దీనికి చట్టం కల్పిస్తాము, ఖచ్చితంగా దీన్ని చట్టం చేసి 42% విద్య ఉద్యోగ అన్ని రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజు చెప్పినారు. ఈరోజేమో మా ఓట్లను ఆ రోజు చెప్పి మా ఓట్లను దండుకొని ఈరోజు అధికారం చేపట్టగానే మరి మాట మార్చి యథావిధిగా మళ్ళీ మేము 42% ఇది పార్టీ పరంగా ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది మీరు ఈరోజు పార్టీ పరంగా ఇస్తారు, ఓకే, రేపటి భవిష్యత్తు ఏంది, మరి ఉద్యోగ విషయాల్లో ఎట్లా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మీరు విద్యా విషయంలో కూడా మాకు 42% ఏం అమలు కాదు. ఇప్పుడు మీరు చేతులు దులుపుకోవడానికి స్థానిక సంస్థల్లో ఓట్లు దండుకోవడానికి మళ్ళీ ఈ 42% మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి మీరు ఒక కపట నాటకంని మళ్ళీ తెర మీకు తీసుకొస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మరి మా దళిత సోదరులు ఏదైతే మాకు మద్దతు తెలిపినారో మేము అందరం కలిసి సమిష్టిగా ఏర్పడి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థ ఎన్నికల్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ చట్టం ఆమోదం తెలిపిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.